మానవాళి క్షేమాన్ని కోరుతూ విశాఖలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తున్నట్లు మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. భగవద్గీతకు 5162 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. శ్రీ అవధూత దత్తపీఠం భగవద్గీత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. 10,000 మందికి పైగా భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాల నుంచి 700 శ్లోకాలను ఆలపించారు. కృష్ణం వందే జగద్గురు సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని ఈరోజు చేసి ఈ పారాయణం యొక్క ఫలము ప్రపంచానికి వదిలేస్తున్నాం. ప్రపంచమంతా క్షేమంగా ఉండని, మంచి పాడి పంటలు ఉండని, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ బాగా ఉండని, ప్రజ అంతా బాగా ఉండని ఒక దృష్టితో ఈ పారాయణం మొత్తం 5,000 చిల్లర ఉండినటువంటి ఈ ఒక పారాయణం 5,061 మంది ఉన్నారు. అన్ని ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పారాయణం చేసి స్వామికి సమర్పణ చేస్తున్నాం. ఇంటింటా కూడా ఈ భగవద్గీత ఉండాలని, ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలని 7 ఖండాల్లో కూడా భగవద్గీత ప్రచారం జరుగుతుంది. 5,162 మందితో చేద్దామని అనుకున్నాము. ఈ 5,162 అనేది ఎందుకు ఒక సింబల్ ఏమిటంటే గీతా జయంతిది. 5,162 సంవత్సరాలైందనమాట మన గీత పుట్టి, భగవద్గీత పుట్టి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాచార్యుల వారు ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కృష్ణులాగా ఉండాలని ఆది పెట్టుకున్నాము.